ఆయిల్ మీద పనిచేస్తున్నాడు. నా షాపులో రిఫైండ్ ఆయిల్ వాడకూడదని నాకు 3 నుంచి 4 టన్నులు కావాలి నెలకి. నా షాపులో రిఫైండ్ ఆయిల్ వాడకుండా ఆవాల నూనెతోనే శావరీస్ చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్పుకుంటున్నానంటే, వాణిజ్యపరంగా వ్యక్తిగతంగా ఇళ్లలో మారచ్చు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనెతోనే మన ఇళ్లలో వాడుకోవచ్చు. అదే వ్యాపారంలో చేస్తున్నప్పుడు ఇది అసంభవం అంటారు. అది నేను చేయగలిగా, అది స్వామి దయతో చేయగలిగా. నా షాపులో ఇసుమంతా కూడా రిఫైండ్ ఆయిల్ ఉండదు. ఇప్పుడు 8 సంవత్సరాలు దీన్ని ఇలా తయారు చేయొచ్చు అన్నప్పుడు దానికి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దాని తగ్గట్టు మనిషి భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా షాప్ దగ్గరికి వచ్చి, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కాళ్ళు జాపి అక్కడ నుంచునేవాడు, కాళ్ళకి దానికి ఆనుకుని నుంచునేవాడు. అతని పేరు రాజా. షాపును చూస్తూ ఉండేవాడు, నన్ను చూస్తూ ఉండేవాడు. చాలామంది ఉండేవాళ్ళు, ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. పలకరించేవాడిని కాదు, నేను కూడా నవ్వేవాడిని, ఊరుకునేవాడిని. ఎవరో తెలియదు. చాలామంది వస్తారో ఆయన కూడా అలా వచ్చేవాడు. అతను ఈ కారు స్పేర్ పార్ట్స్ అమ్ముతూ ఉండేవాడు హైదరాబాద్లో. వాళ్ళ అన్నయ్య నా షాపును భర్తీ చేశారంట. వీళ్ళ షాపులో ఆవు పిడకలు అమ్ముతారు, ఆవు పాలు అమ్ముతారు, ఆవు నెయ్యి అమ్ముతారు, అలాగే రాగి బిందులో నీళ్ళు ఉంటాయి అని చెప్తే ఇది నచ్చింది అందుకే. ఇవన్నీ కూడా పూర్వజన్మ వల్లే జరుగుతాయని నేను నమ్ముతాను. వాటికి ఇష్టపడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. ఏం చేస్తావా, రోజు వస్తున్నావంటే నాకు ఇలా ఉంది, అవన్నీ క్లోజ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. క్లోజ్ చేసేసాడు. కార్ స్పేర్ పార్ట్స్ రన్నింగ్ షాప్ క్లోజ్ చేశాడు. సంగారెడ్డిలో ఒక అవుట్లెట్ పెట్టాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. నాకు ఇలా నూనె కావాలి అని చెప్పంగానే నాతో పాటు ఒక 6 నెలలు తిరిగాడు. ఎక్స్పిల్లర్ అని నూనె తీసే మిషన్లు ఉంటాయి, దాంట్లో వేస్తే ఆయిల్ గింజ రప్చర్ అయిపోతే కొన్ని వాల్యూస్ కూడా బర్న్ అయిపోతాయి. జర్మన్ టెక్నాలజీ ఒక మిషన్ ఉంది, అది ఆర్డర్ ఇద్దామనేసరికి నేను స్టడీ చేస్తానని చెప్పి 6 నెలలు స్టడీ చేసి పంజాబ్ కూడా వెళ్ళి వచ్చాం. ఆ మిషన్ను జర్మనీ వాళ్ళకన్నా బాగా చేశాడు. ఎద్దు గానగ పెట్టుకోవడం శ్రేష్టం. లేని వాళ్ళు ఇది పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ నాది ఎద్దు గానగే. ఆ ప్లేసు వనరులు మీకు లేకపోతే ఈ గానగ పెట్టుకోండి. ఇది అతను ఎంత మాస్టర్ అయిపోయాడంటే ఒక కంపెనీ కన్నా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయి దీంట్లో నూనె తీస్తాడు. దాంట్లో అన్ని గింజల నుంచి నూనె తీస్తాడు. ఎన్ని గింజలు? తోటకూర గింజల నుంచి కూడా నూనె వస్తుంది, గోంగూర గింజల నుంచి కూడా నూనె వస్తుంది. ప్రతి గింజలో ఆయిల్ ఉంటుంది కదా, కంటెంట్. అన్ని గింజల నూనె టేబుల్ ఆయిల్ కింద వేరే దేశాల్లో తింటారు, మనకు ఆ కల్చర్ లేదు. మంచిదే తింటే. చిన్న చిన్న బాటిల్స్ అమ్ముతాడు. అలాగే నా షాప్కి 4 టన్నులు ఇస్తాడు. ఆయనకి మిషన్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇంతకీ నా కోసం పెట్టి మిషన్లు తయారు చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేసి నేను ఎంతమంది చెప్పామో ఒక 30-40 మందికి మిషన్లు కూడా ఇచ్చాడు. వాళ్ళు కూడా నాకు సప్లై చేస్తారు ఈయనతో పాటు. ఇంతకీ విషయం ఎందుకు చెప్తున్నారంటే, అతను ఆహారపు అలవాట్లు మార్చుకుని పెళ్ళైని వాళ్ళ శ్రీమతి కూడా ఇలాంటి ఆలోచనతో ఉండటం వల్ల మంచి మన కుల్లాకారు బియ్యం, ఆవు నెయ్యి, ఆవులు కూడా పెట్టుకున్నాడు. సంగారెడ్డి పొలంలోనే ఇవన్నీ పెట్టుకుని చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఈ ఎక్సర్సైజ్ చేసి పని చేసి మంచి పిల్లని అమ్మాయే కని డాక్టర్ చేతిలో పెట్టింది. అది విషయం. సిజరీన్ కాదు, పిల్లోని తీసుకుని డాక్టర్ చేతిలో పెట్టింది. ఇలా అవుద్దా? ఖచ్చితంగా అవుతుంది. ఆ పిల్లోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, నేను చెప్పను. రెండో పిల్లోడు కూడా మొన్నే పుట్టాడు. 5 నిమిషాల ముందు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయింది అంతే. అప్పటి వరకు ఇంట్లో పనిచేస్తానే ఉంది పొలంలో. 5 నిమిషాల ముందు వెళ్ళి డెలివరీ చేసుకుని సాయంత్రంకి వచ్చేసారు ఇంటికి. వీళ్ళు దేశానికి, ధర్మానికి ఉపయోగపడతారు. సిజరీన్ చేసిన పిల్లలందరూ కూడా కుక్కమూతి పిందెలు. వీళ్ళు దేనికి పనికిరారు. తల్లి దగ్గర పాలు ఉండవు. మన శరీరంలో పిల్లాడు తయారవుతున్నాడు అనగానే బాడీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుందంట, పిల్లోడు రెడీ అవుతున్నాడు, పాలు రెడీ చేయమని. ఎప్పుడైతే కోతలు కోసి పిల్లోని తీసామో ఇంకా సిగ్నల్ వెళ్ళవు బ్రెయిన్కి. పిల్లోడు లేడుగా, పాలు తయారు కావు. పాలు తయారు కాకపోతే ఆడు శ్రేష్ఠుడు కాలేడు.
ఉపయోగం లేదు ఈ దేశానికి. వాళ్ళని నేను చెప్పాను, వాళ్ళిద్దరి పిల్లలు చూసిన తర్వాత, నువ్వు ఆయిల్ తీస్తున్నావు తీయి మంచిదే, ఎక్కడో కారు స్పేర్ పార్ట్లు అమ్ముకునే కూడా ఇలా వచ్చి ఇంత చేస్తున్నావు, నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎలాంటి భోజనం తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టు, గర్భిణీలు నేను పంపిస్తాను మీ దగ్గరికి అన్నాను. ఇప్పుడు దానికి రెడీ చేసుకుంటున్నాడు అతను, ఒక 2 ఎకరాలు ఇలా చేయాలని. ఇది కదా, ఇలాంటి పిల్లలు కదా మనం చూడాల్సింది. అక్కడ ఇలా ట్రైనింగ్ అయితే మంచి జరుగుద్ది అనే దానికి వాళ్ళు సమయం ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఈయన పేరు రాజా. మీరు ఆయిల్ తీసుకుందామన్నా, ఆయిల్ మిషన్ తీసుకుందామన్నా ఈయన దగ్గర సంప్రదించవచ్చు. దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు. మీకు ఉపయోగపడితే రాసుకోండి. మెసేజ్లు పెట్టండి అతనికి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాడు. మెసేజ్లు పెడితే సమాధానం ఇస్తాక అవకాశం ఉంటుంది. ఫోన్లు చేయొద్దు. 99496 99759. (99496 99759).